ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో గతంలో వర్కౌట్ అయిన సక్సెస్ఫుల్ వ్యూహాలపైన దృష్టి పెడుతున్నాయి. అలాంటిదే ఓ వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా అమల్లో పెడుతున్నారు. గతంలో తన అన్న వైఎస్ జగన్, చంద్రబాబును గద్దె దింపేందుకు అనుసరించిన ఈ వ్యూహం ఇప్పుడు షర్మిలకు ఎంతవరకు పనికొస్తుందో చూడాలి మరి. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు పరిస్థితుల్ని గమనిస్తే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రత్యేక హోదా సహా విభజన హామీని అమలు చేయించడంలో తడబడుతోంది. ఇదే అదనుగా చంద్రబాబును గద్దె దింపేందుకు సరైన సమయం అని భావించిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని విద్యార్థులు, యువత, సాధారణ జనంలోకి భారీగా తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబుపై ఒత్తిడి అమాంతం పెరిగింది. చివరకు ఎన్డీఏ సర్కార్ నుంచి తమ మంత్రుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు బీజేపీతో బంధాన్ని ఆయన కటీఫ్ చేసుకున్నారు. అయినా చంద్రబాబును వదలకుండా టార్గెట్ చేస్తుండటంతో చివరికి అన్నింటికీ తెగించి ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు జాతీయ స్థాయి నేతల్ని కూడగట్టారు. చివరికి బీజేపీకి టార్గెట్గా మారిపోయి పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు ఇదే వ్యూహం అనుసరించి అన్న జగన్పై ఒత్తిడి పెంచేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతానని స్వయంగా ప్రకటించిన నమ్మని ఏపీ ఓటర్లను నమ్మించేందుకు షర్మిల ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీని అమలు చేయని బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారని అన్న జగన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇవే అంశాలు జనంలోకి వెళ్లి చర్చ మొదలైతే ఖచ్చితంగా బీజేపీతో జగన్కు గ్యాప్ పెరుగుతుందని షర్మిల అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలో షర్మిల వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.